మలయాళ సినిమా అంటే ప్రయోగాలకు మారు పేరులా మారిపోయింది. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇంక ఈ నేపథ్యంలోనే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తాజాగా నేరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తారీఖున మలయాళ థియేటర్లో విడుదలైంది. అక్కడ ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. దాదాపు నెల రోజులకు నేరు సినిమా ఓటీటీకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ సినిమా సందర్శిస్తోంది. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే సారా మహమ్మద్ అనే అంధురాల్ని గుర్తు తెలియని ఒక వ్యక్తి రేప్ చేస్తాడు. ఆమెపై అత్యాచారం జరిపింది ఎవరో కూడా పోలీసులు కూడా కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. శిల్పైన సారా తనపై అత్యాచారం చేసిన వ్యక్తి రూపాన్ని శిల్పంగా తయారు చేస్తుంది. ఆ విగ్రహంతో పోలికలు ఉన్న మైకేల్ జోసెఫ్ని పోలీసులు అదుపులో తీసుకుంటారు. మైకేల్ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కావడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సుప్రసిద్ధ లాయర్ అయిన రాజశేఖర్ మైకేల్ తరపున కేసు వాదిస్తాడు. మైకేల్కి బెయిల్ వస్తుంది. అతడు బయటకు రాగానే కేసు వాపసు తీసుకోమని సారాను అడుగుతారు. అందుకు ఆమె ఒప్పుకోదు. ఈ నేపథ్యంలోనే లాయర్ అయిన మోహన్ లాల్ ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, కేసులో సారా గెలిచిందా లేదా, ఈ సినిమాలో ప్రేమని పాత్ర ఏంటి అన్నది మిగిలిన కథ. ఈ సినిమా ఎలాగుందంటే దుస్సం సినిమాలతో మలయాళంలో కాదు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు జీతు జోసెఫ్. దుస్సం సినిమాలలో మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించారు. వీరి కాంబినేషన్లో తర్వాత కూడా పలు సినిమాలు వచ్చాయి. అన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే, అన్నీ బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు నేరు సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాలో సస్పెన్స్ మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతుంది. చివరకు ఏం జరుగుతుందా అన్న ప్రశ్న మనల్ని వెంటాడుతుంటుంది. అయితే జీతు జోసెఫ్ ప్రతి సినిమాలో కథలో వెళ్ళడానికి ఒక అరగంట టైం తీసుకుంటుంటారు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగా అనిపించినా సారాను అత్యాచారం చేసింది ఎవరు అన్న ప్రశ్నతో మొదలవుతుంది ఈ సినిమా. ఆ తర్వాత అరగంటకే నిందితుడు తెరపైకి వస్తాడు. మొదటి ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ మాత్రం ఎక్కడ తగ్గదు. స్క్రీన్ ప్లే రాసుకోవడంలో జీతు జోసెఫ్ తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నాడు ఈ సినిమాతో. ప్రతి అంశం మనకు అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్ట్ రూమ్ సీన్లు మనల్ని కుర్చీ అంచులో కూర్చోబెడతాయి. మొత్తానికి జీతు జోసెఫ్ ఒక మ్యాజిక్ చేశారని చెప్పాలి. ఈ సినిమాలో నటీనటుల పనితీరు విషయానికి వస్తే మోహన్ లాల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 40 ఏళ్ల తన అనుభవం ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. అయితే పాత్రకు మధ్య వేరియేషన్ చూపించడంలో తన మార్కును చాటుకున్నారు మోహన్ లాల్. లాయర్ విజయ్ మోహన్ పాత్రలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. తెరపై విజయ్ తప్ప మోహన్ లాల్ అస్సలు కనిపించారు. ఇంకా ప్రేమని తన పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. అలాగే మిగిలిన వారు కూడా తమ పాత్ర పరిధి మీద బాగా నటించారు. ఇక టెక్నికల్ విభాగం గురించి మాట్లాడుకుంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది. ఈ విషయంలో విష్ణు శ్యామ్ తన పనితీరు చూపించారు. ప్రతి సీన్లు మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుందని చెప్పాలి. ఇంకా సినిమా ఫోటోగ్రాఫర్ సతీష్ కురూప్ ప్రతి షాట్ కన్నుల ముందుకు తీసుకొచ్చారు. తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎడిటర్ విఎస్ వినాయకుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి షాట్ ప్రతి సీన్ ప్రేక్షకులు మెచ్చేలా ఎడిటింగ్ చేశారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఇది జీతు మార్క్ మూవీ అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.